హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మీ కొరకు టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా పేపర్ 1 మరియు 2కి సంబంధించి మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి ప్రశ్నలను వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఎటువంటి సూత్రాలు వాడకుండానే చిన్న చిన్న టెక్నిక్ల ద్వారా ఎలా సాధించవచ్చో చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో అంకగణితానికి సంబంధించిన పార్ట్ 3 ఇక్కడ కొన్ని ప్రశ్నలను మనము ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఇది అర్థమెటిక్ సంబంధించినవి తప్పనిసరిగా 2 లేదా 3 ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని వీడియోలను మీరు చూస్తూ ఉన్నట్లయితే చాలా సులభంగా మీరు ఎక్కువ మార్కులు పొందగలుగుతారు. మీ అందరికీ ఎక్కువ మార్కులు రావాలన్నదే నా ధ్యేయం. ఇక ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నట్లయితే వెంటనే మనము స్పీడ్గా జవాబులు చేయవచ్చు. A school has 3 teachers for 45 students. An additional 300 students enrolled is the number of additional teachers needed to keep the same ratio of teachers to students. ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరినట్లయితే అదే నిష్పత్తి ఉండాలన్నప్పుడు అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? మళ్ళీ ఒకసారి చూడండి. దెర్ ఆర్ 3 teachers for each 45 students and an additional 300 students are enrolled. Then the required teachers additionally to keep the same ratio of teachers to students. 3 ఉపాధ్యాయులు, ప్రతి 45 మందికి 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరితే మనకు అదనంగా కావాల్సిన ఉపాధ్యాయులు ఎంతమంది? అయితే అలా ఉపాధ్యాయుల సంఖ్య ఉన్నప్పుడు నిష్పత్తి మారకూడదట. అది కేవలం ఒక చిన్న ట్రిక్ మాత్రమే అక్కడ ఇచ్చారు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. అంతేగాని దీనిలో కొంచెం ఆలోచించాల్సిందంతగా ఏమీ లేదు. చూడండి, ఇక్కడ 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే ఏంటి అర్థం? 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఫర్ ఈచ్ 15 members 1 teacher విల్ బి దేర్. ఇక ఎక్స్ట్రా 300 మంది చేరారు. 300 మంది చేరితే అదనంగా ఎంతమంది కావాలా? 15 మందికి ఒకళ్ళు కదా. ఫర్ 300 20 teachers ఆర్ నీడెడ్. అంతే. మీరు దీనికి నిష్పత్తి మారుతుందా లేదా అంటే ఏం మారదు. అదనంగా ఎంతమంది ఉన్నారో దానికి కావాల్సినది లెక్కేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఈచ్ 45 students there are 3 teachers. For 15 students 1 teacher. Additionally 300 members are joined. That's why for 300 students we need 20 teachers additionally. మరొక ప్రశ్న. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన మరియు హాజరు కాని వారి నిష్పత్తి 15:2 అయినా ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య. The number of students in a school is 425. On a particular day, the ratio of school attendance to absence is 15:2. Then we have to find the number of students who attended school on that day. మొత్తం విద్యార్థులు 425. అయితే హాజరైన వారు, హాజరు కాని వారు, అటెండెన్స్ అండ్ ఆబ్సెన్స్. ద రేషియో ఈజ్ 15:2. 15:2 నిష్పత్తిలో ఉన్నారు. అంటే ఒక 15 మంది హాజరైతే 2 హాజరు కాలేదు అలా. అయితే ఇక్కడ అడిగింది హాజరైన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. కాబట్టి ఇది సింపుల్గా మనము ఈ విధంగా చేయొచ్చు. నిష్పత్తి రేషియో ఈజ్ 15:2. అంటే మొత్తం భాగాలు, టోటల్ పార్ట్స్ 15 + 2 17 అవుతాయి. హాజరైన వారు అటెండెడ్ వాళ్ళు ఏంటి 15 parts 15 భాగాలు.
మన హాజరైన వాళ్ళ సంఖ్య అడిగారు కాబట్టి 425 ఇంటూ 15/17 425 ఇంటూ 15/17 దట్ ఈస్ 375. ఇది ఈజీగా ఎటువంటి నిష్పత్తులు అంటే ఈజ్2 అని పెట్టి కానీ అట్లా ఏమి పెట్టకుండానే నేరుగా ఇట్లా చేయొచ్చు. భాగాలు అనుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. అది మీరు ప్రయత్నం చేయండి. ఇట్లాంటివి కొన్ని మీరు కూడా రాసుకొని కొన్ని మీ సొంతంగానే వేసుకొని ప్రయత్నాలు చేయండి. మరొక ప్రశ్న, వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఏబిసి అనే ముగ్గురు 5:8:9 నిష్పత్తులు పంచుకున్నారు. ఏ కన్నా సికు 24,000 రూపాయలు ఎక్కువ వచ్చినట్లయితే బి వాటా ఎంత? The profit of a business is shared by 3 members A, B and C in the ratio of 5:8:9. And if C gets 24,000 rupees more than A, then we have to find B's share. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఏబిసిలు పంచుకున్నారు. ఎట్లా? 5:8:9 ఆ నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే ఇక్కడ ఏ కన్నా సికు 24,000 ఎక్కువ వచ్చినాయి. అప్పుడు బి షేర్ ఎంత? A:B:C ఏంటి? 5:8:9. చూడండి, అక్కడ మనం ఇంతకుముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే వీళ్ళ భాగాలు పార్ట్స్, ఏకి 5 పార్ట్స్ వస్తాయి, బికి 8 పార్ట్స్, సికి 9 పార్ట్స్. అంటే ఏదైనా సరే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఈ రేషియోలోనే పంచుకుంటారు. కాబట్టి ఏ కన్నా సికి 24,000 ఎక్కువ అన్నాడు. అంటే సికి ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ఏకి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ 4 భాగాలకు ఎంత ఇచ్చాడు? అక్కడ 24,000 రూపాయలు ఇచ్చారు. అయితే బికి ఎన్ని పార్ట్స్ కావాలి? 8 భాగాలు రావాలి. కాబట్టి 4 భాగాలకు 24,000 అయితే 8 భాగాలకు ఎంత అవుతుంది? 48,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఏకి సికి తేడా, డిఫరెన్స్ బిట్వీన్ ఏ షేర్ అండ్ సి షేర్ ఈజ్ 24,000 రూపీస్. అంటే అక్కడ వాటాలలో తేడా 9 - 5 4 వచ్చిందనమాట. 4 భాగాలకు 24,000 రూపాయలు అయితే 8 భాగాలకు 48,000 రూపాయలు అవుతుంది. బి యొక్క షేరు 48,000 రూపాయలు. ఇక మరొక ప్రశ్న, ఏబిసిలు ఒక వ్యాపారంలో 6/5:4/3:7/2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. సంవత్సరం చివర వారికి 36,200 లాభం వచ్చినా అందులో ఏ వాటా ఎంత అన్నారు. ఏబిసి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 6/5:4/3:7/2. At the end of the year, they have a profit of 36,200 rupees. Then B's share. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారు? 6/5:4/3:7/2. ఇలా ఇచ్చేసరికి కంగారు పడతారు. నిష్పత్తి ఇలా ఇచ్చారు, భిన్నాల్లో ఏం చేయాలి అని. సింపుల్గా క్రింద భిన్నాలకు కాసా కట్టాలి, లేదా ఇక్కడ కాసా కట్టకుండా ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 5 3 15, 15 2 30, 5 3 15 2 30. కాబట్టి దీన్ని కాసా కట్టి నిష్పత్తి అంతా కనుక్కునే బదులు అన్నిటినీ 30తో గుణించండి సింపుల్గా. ఇక్కడ 6/5 × 30, 4/3 × 30, 7/2 × 30. ఇట్లా క్యాన్సిల్ చేస్తే ఈ ఫస్ట్ దానికి 36, సెకండ్ దానికి 40, థర్డ్ దానికి 105. అంటే ఇక్కడ నిష్పత్తి వచ్చేసింది 36:40:105. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పటిదాకా చేసుకున్న దాని ప్రకారం మొత్తం భాగాలు ఎన్నో కనుక్కోవాలి. అప్పుడు ఎన్నైనాయి? 36 + 40 + 105 181 అయింది. ఏ వాటా అంటే ఏ యొక్క భాగాలన్నీ 36 బై మొత్తం భాగాలన్నీ 181. ఇక ఏ వాటా ఎంత అంటే 36,200 × 36/181. ఆ విధంగా చేస్తే 7,200 వస్తుంది. ఇది ఇంకా ఇంతకంటే ఈజీగా మీకు ఏమైనా
టెక్నిక్స్ తెలిస్తే కామెంట్ రూపంలో నాకు కూడా తెలియచేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ప్రతి ఒక్కటి నాకు తెలిసినంత వరకు ఈజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఈజీగా అంటే కొంతమందికి ఇంకొక రకంగా ఈజీగా ఉండవచ్చు. అయితే టైం ఆదా చేయడానికి వీలైనంత త్వరగా చేయాలి కాబట్టి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను. అట్లా మీరు కూడా ఏదైనా సరే కొత్త పద్ధతి తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే ఉత్తీర్ణులు అవుతారు. ఒక విద్యార్థి 190 మార్కులు పొంది 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయినా ఆ పరీక్ష యొక్క మొత్తం మార్కులు 35% మార్క్స్ ఇన్ an exam will pass. If anyone gets 35 marks, they will pass. Total marks of that examination in which a student has secured 190 marks and failed with less than 20 marks. 35% మార్కులు వస్తే పాస్ అవుతారు. కానీ ఒక విద్యార్థికి 190 వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు. ఎంత తక్కువైనాయట? 20 మార్కులు తక్కువైనాయి పాస్ మార్కులకు. అయితే ఆ పరీక్షకు ఉండే మొత్తం మార్కులు ఎన్ని? వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ మార్క్స్ కదా. ఇక్కడ ముందు గుర్తుపెట్టుకోండి, ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 190. అతనికి ఇంకొక 20 వచ్చినట్లయితే 35% వచ్చినట్లే కదా. 20 మార్కులు తక్కువ వచ్చినాయి అన్నాడు, ఏది? పాస్ పర్సంటేజ్కి. అంటే 190కి 20 వస్తే అది 35% అవుతుంది. కాబట్టి మొత్తం మార్కుల్లో 35% ఎంత అంటే 190 + 20 210 అవుతుంది. మొత్తం మార్కుల్లో 35% ఆఫ్ టోటల్ మార్క్స్ ఈజ్ 210. 190 + 20 210. మరి ఇక్కడ ఇలా నిష్పత్తులు ఉపయోగించి చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది 35% ఎంత అనేది చూసుకున్నట్లయితే సింపుల్గా మీరు క్యాల్కులేషను 700 × 35/100 వేస్తే ఇక్కడ మనకి 210 రావట్లేదు. అట్లే ఇక్కడ 35/100 × 500 వేస్తే అది 210 రావట్లేదు. ఇది 210 వచ్చింది. తర్వాత ఇది కూడా రాదు. కాబట్టి మన ఆప్షను 600 అవుతుంది, థర్డ్ ఆప్షను. ఈ విధంగా ప్రతిదీ కూడా సింపుల్గా మనం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మరొకటి, ఒక సంఖ్యను 10% తగ్గించి తర్వాత 10% పెంచారు. అప్పుడు వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 10 తక్కువ అయిన ఆ సంఖ్య. A number is decreased by 10% and then increased by 10%. Then the number that comes is 10 less than the first number. Then first number is, మళ్ళీ ఒకసారి, ఒక సంఖ్యను 10% తగ్గించారు అంటే అసలు సంఖ్య, తర్వాత మళ్ళీ దానికి 10% పెంచారు. అప్పుడు వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 10 తక్కువ ఉందంట. అప్పుడు ఆ సంఖ్య ఎంత అన్నారు. ఒక సంఖ్య 100 అనుకుందాం సపోజ్. దాన్ని 10% తగ్గిస్తే 100కి 10% అంటే 10. కాబట్టి 100లోంచి 10 పోతే 90. ఒక సంఖ్య 100 అనుకుంటే 10% తగ్గిస్తే 90 అవుతుంది. మళ్ళీ 90కి 10% పెంచారు. 90కి 10% అంటే 9 కదా. అప్పుడు 90కి 9 కలిపితే 99 అయింది. ఇక్కడ number, let it be 100. It is decreased by 10%. Then we get 90. And 90 is increased by 10%. That is, we get 99. Let us see, if the number is 1000, then if we decrease it by 10%, we will get 900. And again 900 is increased by 10%, we will get 990. What is the difference between 1000 and 990? 10. So our required answer is 1000. ఇక్కడ చూడండి, 100కి 10% తగ్గిస్తే 90 అయింది, 90కి 10% పెంచితే 99 అయింది. ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఇచ్చిన ఆప్షన్స్లో
1000 తీసుకున్నట్లయితే 900 అవుతుంది. 10% తగ్గిస్తే ఆ 900కి 10% పెంచితే ఇంకొక 90 వచ్చింది. అంటే మొత్తం 990 అయింది. ఫస్ట్ నెంబర్ ఏమో 1000, మనకు వచ్చింది 990. డిఫరెన్స్ ఎంత? 10. కాబట్టి ఇక్కడ మనకు ఈ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మీరు ప్రతి ఒక్కటి కొంచెం ఆలోచించి, టైం బీయింగ్ కాబట్టి మనం టెన్షన్లో ఉంటాం, కొద్దిగా ఆలోచించి చేసినట్లయితే సులభంగా జవాబులు మనం కరెక్ట్ చేయగలుగుతాం. ఇది మీ మెదడుకు ఒక ప్రశ్న, మెదడుకు మేత లాంటిది. ఒక పాఠశాలలో 560 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యకు 14.2% ఉంది. అంటే బాలుర సంఖ్యలో 14.2% బాలికలు ఉన్నారు. అయినా ఆ పాఠశాలలోని బాలికల సంఖ్య ఎంత? ఇది మీరు కనుక్కొని దీన్ని లెక్క చేసి కామెంట్లో మీ యొక్క జవాబుల్ని క్లియర్గా రాయండి. మీ కొరకే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. చక్కగా అనుసరించండి. టెట్లో, సీటెట్లో, డిఎస్సిలో తప్పనిసరిగా విజయం సాధించాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.